హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్. ఎవ్రీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డిస్కౌంట్ చాప్టర్ నుంచి క్వశ్చన్ చూసుకుందాం. ఒక వస్తువుని 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 5% ట్యాక్స్ కలిపి అమ్మిన ధర 3,360 రూపాయలు అయితే ఆ వస్తువు ప్రకటన ధర ఎంత అనేసి అంటున్నారు. ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి చూద్దాం మనం. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చారు? 20% డిస్కౌంట్ ఇచ్చారు. 20% స్టెప్ 1 లో ఏం చేస్తారు? 20% డిస్కౌంట్. 20% డిస్కౌంట్ అంటే మనకి మిగిలేది ఎంత? మిగిలేది 80%. 100 లో 20 పోతే ఎంత మిగులుతుంది? 80% మిగులుతుంది. తర్వాత ఏం చేశారు? 5% ట్యాక్స్. 5% ట్యాక్స్ అంటే పెరుగుదల ఎంత? 105%. ఇప్పుడు మొత్తం ప్రభావం ఎంత అవుతుంది? మొత్తం ప్రభావం ఇప్పుడు 80/100 ఇంటూ 105/100. అప్పుడు ఏమవుతుంది? 80 ఇంటూ 105 వాల్యూ వచ్చేసి 8,400 2 zeros కి క్యాన్సిల్ అవుతుంది. ఎంత మిగులుతుంది? 84/100 మిగులుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా సెల్లింగ్ ప్రైస్ ఫార్ములా ఏంటి? ఎస్పి ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 84/100. ఇప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ మనకి ఎస్పి అంటే వాల్యూ ఎంత? 3,360 రూపాయలు. 3,360. ఇక్కడ మార్కెట్ ప్రైస్ మనం కనుక్కునేది ఇంటూ 84/100. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 3,360 ఇంటూ 100/84. 84 అనేది 3,360లో ఎన్నిసార్లు పోతుంది? 40 టైమ్స్ పోతుంది. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 4,000 రూపాయలు. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది? ఆన్సర్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 4,000 రూపాయలు. ఇది మనకి ఆన్సర్ అవుతుంది.